చంద్రకళ. ఈ పేరు అక్రమార్కుల పాలిట సింహస్వప్నం. క్రమశిక్షణకు మారుపేరు. తన నిజాయితీ, డేరింగుతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఆమె. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కంటే ఈమెకు ఉన్న ఫాలోయింగే ఎక్కువ. ఈమె గురించి చెప్పాలంటే 2008 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఎవరో కాదు, మన తెలుగమ్మాయే. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గజ్జనపల్లి గ్రామం. పెద్దగా సౌకర్యాలే లేని లంబాడా తండా అది. తండ్రి కిషన్ రామగుండం ఎరువుల కంపెనీలో ఫోర్మ్యాన్. మొత్తం 4 పిల్లలు. అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీనా. ఈమె ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయంలో, కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకుంది చంద్రకళ. భర్త ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తిచేసి, పోటీ పరీక్షల్లో పాసై గ్రూప్ 1 పోస్టింగ్ దక్కించుకుని 2008లో సివిల్స్ పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించింది ఈమె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయటానికి మగవాళ్లు కూడా భయపడతారు. అలాంటిది 38ఏళ్ల చంద్రకళ 10 ఏళ్లు అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్ హయాంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది. ఉత్తరప్రదేశ్లో ట్రైనీ ఆర్డీఓగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత 2011లో అలహాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత హమీద్పూర్, మధుర కలెక్టర్గా పనిచేశారు. ఈమెకు ఎక్కడ పోస్టింగ్ పడితే అక్కడ అవినీతిపరులకు హడల్. 2014 డిసెంబర్ 17 ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా మేజిస్ట్రేటుగా విధులు నిర్వహిస్తున్న చంద్రకళ రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో హల్చల్ చేసింది. ఈ ఘటనతో చంద్రకళ ఒక్కసారిగా జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. నాసిరకంగా రోడ్ల పనులను చేపట్టినట్టు ఆమె గుర్తించారు. దీంతో జూనియర్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందితో పాటు కాంట్రాక్టర్లపైన ప్రజల సమక్షంలోనే ఆమె శివంగిలా రెచ్చిపోయింది. అక్రమాలపై విచారణకు ఆదేశించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతేకాక 17 కాంట్రాక్టర్లను రద్దు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు, మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? ప్రజాధనం ఎలా వృధా చేస్తారు? మీరు సిగ్గుతో తలదించుకోవాలి అని అధికారులను, కాంట్రాక్టర్లను వాయించేశారు చంద్రకళ. అంతకుముందు ఈమె మధుర కలెక్టర్గా పనిచేశారు. అక్కడ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించటంతో అక్కడి ప్రజలు కూడా ఆమెను సొంత మనిషిలా చూసేవారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చంద్రకళ పనితీరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మెచ్చారు. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్కు మార్చిలో 2017లో ఆమెను డైరెక్టర్గా నియమించారు. ఈ ఐఏఎస్ మేడం గారికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ కన్నా ఆమెకే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈమె ఫేస్బుక్లో ఏ పోస్ట్ అప్డేట్ చేసినా సరే వేలల్లో లైకులు, కామెంట్లు, షేర్లు వస్తాయి. చంద్రకళ పాపులారిటీ గురించి చెప్పాలంటే ఓ ఉదాహరణ చాలు. 2018 అక్టోబర్లో ఆమె తన ఫోటోతో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు 2,40,450 లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్స్, షేర్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దీపికా రణవీర్ వెడ్డింగ్ ఇన్విటేషన్కు కూడా చంద్రకళ పోస్టుకు వచ్చినన్ని లైకులు రాలేదంటే ఫేస్బుక్లో ఆమె పాపులారిటీ ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చంద్రకళకు ఫాలోయింగ్ ఎక్కువే, విమర్శలు కూడా ఎక్కువే. సోషల్ మీడియాను పరిపాలన సౌలభ్యం కోసం కంటే ప్రచారానికే ఎక్కువగా వినియోగిస్తుందనే అపవాదు వచ్చిపడింది. ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఎక్కువే. ఆ లక్షణాలనే ఒక్క మాటలో ఆమె అహంకారి అనేసేవాళ్లు. వృత్తిపరమైన విధుల నిర్వహణలో రాజీపడనంత వరకు ఎవరికీ తలగ్గోల్సిన పని లేదనేది చంద్రకళ అభిప్రాయం. మరి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.